ఈ షార్ట్ వీడియోలో మనము పింగ్ కమాండ్ లేకపోతే పింగ్ యూటిలిటీ గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇది కామన్గా అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఇన్బిల్ట్గా ఉంటుంది. మరి ఓఎస్ఐ మోడల్లో అన్నిటికంటే పైన ఉన్న లేయర్ ఏదైతే ఉందో అంటే అప్లికేషన్ లేయర్, సో ఇది ఆ లేయర్లో ఆపరేట్ చేసే ఒక యూటిలిటీ. మరి ఇది ఇంటర్నల్గా అంటే దాని కోడ్లో రా సాకెట్స్ అంటారు, ఆ రా సాకెట్స్ని వాడుతుంది. మరి ఓఎస్ఐ మోడల్లో నెట్వర్క్ లేయర్ ఉంటుంది కదా, సో ఆ లేయర్లో ఒక ఐసిఎంపి అన్న పేరుతో ఒక ప్రోటోకాల్ ఉంది. సో ఈ రా సాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి అల్టిమేట్గా ఐసిఎంపి ప్రోటోకాల్ని వాడతాయి. సో ఇందులో ఒక ఐసిఎంపి ఎకో రిక్వెస్ట్ ప్యాకెట్ అంటారు. సో ఆ ప్యాకెట్ పంపించడం జరుగుతుంది, అంటే మీ సిస్టమ్ నుంచి మీరు ఎప్పుడైతే ఈ కమాండ్ ఇస్తారో అప్పుడు అది టార్గెట్కి చేరుకున్నాక అటు నుంచి ఇన్ థియరీ ఐసిఎంపి ఎకో రిప్లై ప్యాకెట్ వస్తుంది అని అనుకుంటాం. అది యాక్చువల్గా వస్తుందో రాదో అది సిచ్యువేషన్ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఇది ఇప్పుడు ఈ పింగ్ యూటిలిటీ ఏదైతే ఉందో ఇది ఒక బేసిక్ కనెక్టివిటీ టెస్ట్ గురించి వాడతారు. సో అంటే టార్గెట్ సిస్టమ్ ఏదైతే ఉందో దేన్నైతే పింగ్ చేస్తామో అది వర్క్ అంటే అప్ ఉందా లేదా అనేది చెక్ చేయడానికి. సో ఇందులో రకరకాల స్టాటిస్టిక్స్ డిస్ప్లే చేస్తుంది అవుట్పుట్లో. సో ముఖ్యంగా రౌండ్ ట్రిప్ టైం అంటారు, అంటే మన రిక్వెస్ట్ ప్యాకెట్ వెళ్ళడానికి టార్గెట్ వరకు వెళ్ళడానికి ఎంతసేపు తీసుకుంది, మరి రెస్పాన్స్ తిరిగి రావడానికి ఎంతసేపు తీసుకుంది. ఇది కాకుండా వేరే స్టాటిస్టిక్స్ కూడా అంటే నెట్వర్క్ రిలేటెడ్ స్టాటిస్టిక్స్ కూడా చూపించడం జరుగుతుంది, అంటే దాని అవుట్పుట్లో పింగ్ కమాండ్ అవుట్పుట్లో. ఇప్పుడు ఈ ఇల్లీగల్ పనులు చేసే హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే థ్రెట్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పింగ్ యూటిలిటీని దురుపయోగం చేసి మొత్తానికి డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్ సృష్టించవచ్చు. సో దాన్ని యాక్చువల్గా పింగ్ ఫ్లడ్ అంటారు. సో కాబట్టి ఏం చేస్తారంటే ఈ రూటర్స్, పెద్ద రూటర్స్ లేకపోతే ఈ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో ఏవైతే రూటర్స్ ఉంటాయో వాటిని అడ్మినిస్ట్రేటర్ చేసేటప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఈ అసలు పింగ్ రిక్వెస్ట్ని కంప్లీట్గా బ్లాక్ చేసేస్తారు. అసలు ఆ పింగ్ రిక్వెస్ట్కి అసలు మీకు రెస్పాన్సే రాదనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ పింగ్ యూటిలిటీ ఏదైతే ఉందో దీని ఫైనల్ పాయింట్ ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ డయాగ్రామ్ తీసుకోండి. సో ఇందులో మన ఈ లెఫ్ట్ సైడ్లో ఇది మీ సిస్టమ్ అనమాట. ఇవి మధ్యలో ఉన్న ఇంటర్మీడియట్ రూటర్స్, అది లాస్ట్లో టార్గెట్ సిస్టమ్. సో ఇప్పుడు మీరు పింగ్ ఎప్పుడైతే ఐసిఎంపి ఎక్కువ వెళ్తుందో అది ఆ రూట్లో వెళ్ళిందనుకోండి, రెస్పాన్స్ మనకి ఈ రూట్లో రావచ్చు. అంటే కంప్లీట్లీ డిఫరెంట్ రూట్, వెళ్ళిన రూట్ కాకుండా ఇది కంప్లీట్లీ డిఫరెంట్ రూట్. ఓకే, అలానే మీరు ఇప్పుడు 2 సార్లు పింగ్ చేశారనుకోండి, మొదటిసారి ఒక రూట్లో వెళ్ళింది, రెస్పాన్స్ ఒక రూట్లో వచ్చింది, అలానే రెండోసారి మరి అదే రూట్లో వెళ్తుందని గ్యారంటీ ఏం లేదు, కంప్లీట్లీ డిఫరెంట్ రూట్లో వెళ్ళడం జరగవచ్చు, ఆ రెస్పాన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ రూట్లో రావడం జరగవచ్చు.